హలో నేను విశ్వేశ్వరరావు. అమెరికా వెళ్ళాలన్నా, అమెరికా నుంచి తిరిగి స్వదేశానికి రావాలన్నా గ్రీన్ కార్డు ఉంటే కనుక చాలా ఈజీ. అలాగే H1B వీసా ఉంటే కొంతవరకు ఈజీ. F1 వీసా, స్టూడెంట్ వీసా ఉంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. మరి గ్రీన్ కార్డ్ అనేది అధికారికంగా అమెరికా ప్రభుత్వం పౌరుడిగా గుర్తించి ఇచ్చేటువంటిది. అందుకే ప్రపంచంలో ఉండేటువంటి దాదాపు కొన్ని వందల దేశాల్లో గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి యాక్చువల్గా రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటారు. అంత విలువైనది గ్రీన్ కార్డు. అమెరికా పౌరుడికి ప్రపంచంలో ఉండేటువంటి దాదాపు 158 దేశాల్లో రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటారు. తనిఖీలు కూడా లేకుండా పంపిస్తూ ఉంటారు. గ్రీన్ కార్డు ఉన్నటువంటి పౌరుల్ని అమెరికా ఇమ్మిగ్రెంట్స్ కూడా, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కూడా తనిఖీలు లేకుండా పంపిస్తూ ఉంటారు. అసలు ఆ గ్రీన్ కార్డు ఉండేటువంటి వాళ్ళ ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే, ఒక సపరేట్ చెక్-ఇన్స్ ఉంటాయి, క్యాబిన్స్ కూడా ఎయిర్పోర్ట్లో. జనరల్గా వీసా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళేదానికి ఒక చెక్-ఇన్ ఉంటే, గ్రీన్ కార్డు ఉండేటువంటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి చెక్-ఇన్ ద్వారం ఉంటుంది. అంత ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఈవెన్ అమెరికాలో దిగిన తర్వాత కూడా గ్రీన్ కార్డు హోల్డర్స్కి సపరేట్ మార్గం ఉంటుంది. వాళ్ళు వితౌట్ చెక్కింగ్, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చెక్కింగ్ లేకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయిన తర్వాత గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మిగిలిన వాళ్ళ మాదిరిగానే ఇప్పుడు చెక్కింగ్స్ చేస్తూ ఉన్నారు. ఇతర దేశాల నుంచి అమెరికాలో వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు స్వదేశానికి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు కానీ, లేదంటే వెళ్ళేటప్పుడు కానీ, ప్రత్యేకించి విదేశం నుంచి తిరిగి మళ్ళీ అమెరికా చేరుకున్నటువంటి సమయంలో గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ కూడా వెయిట్ చేయాల్సింది. కొన్ని గంటల పాటు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసి తనిఖీలన్నీ అయిపోయిన తర్వాత హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం సంపూర్ణంగా చెప్తేనే అలౌ చేస్తున్నారు. లేదంటే గ్రీన్ కార్డును కూడా రద్దు చేస్తున్నారు, స్పాట్లో రద్దు చేస్తున్నారు ఎయిర్పోర్ట్స్లో. ఇది తాజాగా వస్తున్నటువంటి న్యూస్. అమెరికా నుంచి అమెరికా ఎయిర్పోర్ట్స్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఇక H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ జాబ్ చేసుకుంటారు, వర్క్ పర్మిట్. అది అమెరికాలో వర్క్ చేసుకునేదానికి అవసరమైనటువంటి వర్క్ పర్మిట్ అది H1B అనేది. అది ఉన్నంతకాలం అమెరికాలో ఉండొచ్చు, లేదంటే అమెరికా నుంచి వేరే దేశం వెళ్ళి ఆ దేశం నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్ళొచ్చు. తనిఖీలు పెద్దగా ఉండవు, వెయిట్ చేయాల్సినటువంటి సమయం కూడా పెద్దగా ఉండదు. కానీ ఇప్పుడు మారినటువంటి ఇమ్మిగ్రెంట్ చట్టాల ప్రకారం, ఇమ్మిగ్రేషన్ అలర్ట్ ప్రకారం H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు అమెరికా నుంచి తిరిగి మళ్ళీ స్వదేశానికి వచ్చి మళ్ళా వెళ్ళేటప్పుడు అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. మళ్ళా అమెరికాలో ల్యాండ్ అయ్యేంత వరకు కూడా టెన్షన్ పడాల్సి వస్తుంది. రిజెక్ట్ చేసి పంపిస్తారేమో అనేటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దానికి కారణం ఏంటంటే, అసలు వీళ్ళు H1B వీసా ఎలా పొందారు, వీళ్ళు పనిచేస్తున్నటువంటి కంపెనీ జెన్యూనా కాదా, ఇవన్నీ చెక్ చేస్తున్నారు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఒకవేళ పాస్పోర్టు తర్వాత దానికి వీసా అవన్నీ ఉన్నప్పటికీ, H1B వీసా ఉన్నప్పటికీ కూడా మీ పే స్లిప్ మాత్రం ఖచ్చితంగా మీ వెంట పెట్టుకోండి, మీ ఆఫీసుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ వెంట పెట్టుకొని రండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ చెప్తూ ఉన్నారు. ఇది H1B వీసా ఉన్నటువంటి వాళ్ళకి. ఇక స్టూడెంట్ వీసా ఉన్నటువంటి వాళ్ళకైతే, వన్స్ స్టూడెంట్ వీసా ఉన్నటువంటి వాళ్ళు అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత 5 years ఉండొచ్చు. 5 years పాటు అక్కడ ఉండటానికి అనువుగా ఇస్తూ ఉంటారు ఆ వీసా. అంటే ఫస్ట్ 2 years చదువుకోవటం, నెక్స్ట్ 3 years మీరు జాబ్ చూసుకోవాలి. ఇది అక్కడ ఉన్నటువంటి వెసులుబాటు. ఈ లోపుగా మీరు స్వదేశానికి వెళ్ళొచ్చు, మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు వన్స్ అమెరికా నుంచి మళ్ళీ స్వదేశానికి వచ్చి తిరిగి మళ్ళీ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళడానికి ఒక కఠినమైనటువంటి ఇంటర్వ్యూని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ రూపంలో ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది చెప్తూ ఉన్నారు. అందుకే అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీ వాళ్ళు, మీరు వెళ్ళొద్దు,
కోర్స్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉండండి, ఒకవేళ స్వదేశానికి వెళ్తే మళ్ళీ తిరిగి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ని ప్రెజర్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా స్టూడెంట్స్ వెళ్ళి మళ్ళీ స్వదేశానికి తిరిగి వస్తారు, అట్లీస్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత తిరిగి రావాలి కదా. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి జాబ్ వెతుక్కోవాలి, ఓపీటీ ఉంటుంది కాబట్టి. బట్ ఓపీటీ టైంలో ఎంటర్ కానివ్వట్లేదు, వీళ్ళంత వరకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తిరిగి మళ్ళీ స్వదేశానికి పంపిస్తుంది అనేటువంటి సమాచారాన్ని ఇప్పుడు అమెరికా నుంచి కొంతమంది షేర్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. సో 2 సంవత్సరాల పాటు అక్కడ ఎంఎస్ చదువుకొని పూర్తయిన తర్వాత మీరు జాబ్ వచ్చేంత వరకు కూడా అక్కడే ఉండాలి. జాబ్ వచ్చిన తర్వాత ఒకవేళ స్వదేశానికి వచ్చినా తిరిగి వెళ్ళడానికి ఆ పే స్లిప్ లాంటివన్నీ చూపించి హోమ్ల్యాండ్ సెక్యూరిటీని సాటిస్ఫై చేస్తే వాళ్ళ ఇంటర్వ్యూలో అప్పుడు ఎంటర్ కావచ్చు. బట్ ఓపీటీ మీద కనుక ఉన్నటువంటి స్టూడెంట్స్ స్వదేశానికి వస్తే మళ్ళీ తిరిగి అమెరికాలో ల్యాండ్ అవ్వడం అనేది చాలా టఫ్గా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. కాబట్టి అమెరికా వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అమెరికాలోనే ఉండాల్సిందే. మళ్ళీ తిరిగి స్వదేశానికి వస్తే తిరిగి మళ్ళీ అమెరికా వెళ్తాము అనేటువంటి గ్యారంటీ 100% లేదు. కాబట్టి స్టూడెంట్స్కి ఇలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు. H1B వీసాదారులకేమో పే స్లిప్లు వెంట పెట్టుకొని వెళ్ళండి అని చెప్తున్నారు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ఏమో వాళ్ళు గతంలో పొందినటువంటి వెసులుబాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పొందట్లేదు. గంటల కొద్దీ ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది. గతంలో అలాంటి సిస్టమ్ ఉండేది కాదు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటే అదొక రకమైనటువంటి డిగ్నిటీ ఎయిర్పోర్ట్లో కూడా లభించేది. ఇప్పుడు గ్రీన్ ఛానల్ అనేది మనం చూస్తూ ఉంటాం ఎయిర్పోర్ట్స్లో. గ్రీన్ ఛానల్ అంటే విఐపీలకి మన ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో లభిస్తూ ఉంటుంది. అది సామాన్యుల్ని తనిఖీ చేసినట్టు చెయ్యరు. గ్రీన్ ఛానల్లో వెళ్తే కనుక వాళ్ళకి విఐపీ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ఆఫీసర్ వస్తారు, ఆ ప్రోటోకాల్ ఆఫీసర్ తీసుకెళ్తారు. నామినల్ చెక్కింగ్ ఉంటుంది అంతే. డైరెక్ట్గా మనల్ని టెర్మినల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ టెర్మినల్ దగ్గరికి తీసుకెళ్తే ఇంకా మనం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడమే. సో ఈలోపు మనకి చెక్కింగ్ ఉండదు గ్రీన్ ఛానల్లో వెళ్తే. సేమ్ అదే తరహాలో అక్కడ గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి అమెరికా ఎయిర్పోర్టుల్లో ఉంటుంది. గ్రీన్ కార్డు ఉందంటే మనకి గ్రీన్ ఛానల్ ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు గ్రీన్ ఛానల్ ద్వారా, అలాంటి ఫెసిలిటీస్ అక్కడ కూడా ఉంటాయి. ఇప్పుడు అలాంటివి లేవు. విదేశాల నుంచి అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళకి ఎలాంటి వెసులుబాట్లు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ లేవు గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ అని చెప్తున్నారు. పైగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏం చెప్తున్నారు, గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ మీరు శాశ్వత పౌరులు అని చెప్పి మీరు భావించవద్దు అని చెప్తున్నారు. ఏ రోజైనా మీ గ్రీన్ కార్డును రద్దు చేసి మీ స్వదేశాన్ని పంపించవచ్చు, మీరు దాన్ని శాశ్వత పౌరసత్వం కింద మీరు భావించొద్దు, అది శాశ్వత పౌరసత్వం కాదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో దాదాపు 5,30,000 మందిని అక్కడికి వచ్చి శాశ్వత పౌరసత్వం కానీ లేదంటే తాత్కాలిక నివాసం కానీ పొందినటువంటి వాళ్ళని ఒక 4 రోజుల్లో మీరు ఖాళీ చేసి దేశం విడిచి వెళ్ళిపోండి అని చెప్పి 5,30,000 మందికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు అమెరికా నుంచి రావడానికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ రాకపోతే యుద్ధ విమానాల్లో కట్టేసి పంపించేటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. మరి ఇలాంటి సిట్యువేషన్లో మరి అమెరికాకి వెళ్లకుండా ఉండగలరా అంటే ఉండలేరు. అమెరికాకి అలవాటు పడినటువంటి వాళ్ళు, దాన్ని భూతల స్వర్గంగా భావించేటువంటి వాళ్ళు, డాలర్ డ్రీమ్స్లో ఉండేటువంటి వాళ్ళు అమెరికాకి వెళ్లకుండా ఉండలేరు. ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా అమెరికా వెళ్తారు. కారణం ఏంటంటే డాలర్ రేటు పడిపోయేంత వరకు ఖచ్చితంగా అక్కడ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వాళ్ళు చీత్కరించుకున్నా, వాళ్ళు గెట్అవుట్ అన్నా, అక్కడ అవమానాలు పడుతూ అయినా సరే ఉండడానికి సిద్ధపడతారు. పోనీ అక్కడ వద్దనుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ గౌరవంగా బతికే పరిస్థితి ఉందా అంటే ఇండియాలో కూడా అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు చదువుకున్న చదువులకు తగిన వేతనం ఇచ్చేటువంటి పరిస్థితి ఇండియాలో లేదు. ఇక్కడ ఉండేటువంటి సొసైటీ, ఇక్కడ ఉండేటువంటి చట్టాలు, ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థ, దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాల మధ్య బతకాల్సి వస్తుంది వాళ్ళు. కానీ అక్కడ సిచ్యువేషన్ అలా ఉండదు, స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఉంది. సో అక్కడ ఉండేటువంటి కల్చర్కి అలవాటు పడినటువంటి వాళ్ళు అమెరికా ఎంత చీత్కరించుకున్నప్పటికీ, ఎంత పమ్మున్నప్పటికీ కూడా అవమానాలు పడుతున్న అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం లేదు. కాకపోతే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు మాత్రం ప్రొజెక్ట్ అవుతున్నాయి ఎప్పటికప్పుడు. సో అమెరికాలో మరి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ మరింత కఠినతరం అయ్యే అవకాశం ఉందా, లేదంటే ట్రంప్ కొంత స్లో అయిపోతున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.